వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనము కాకరకాయ ఫ్రై చేస్తున్నామండి. కాకరకాయలు చూడండి, ఇలా సన్న సన్నగా నేను చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఒక గంట క్రితం ఈ ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టాలి. కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసి తర్వాత ఈ ముక్కలు వేసి ఒక గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత గట్టిగా పిండి వాటర్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా చేశానండి నేను. ఇప్పుడు ఇవి ఎలా ఫ్రై చేయాలో చూద్దాము. కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందామండి. అలాగే కొంచెము జీలకర్ర వేసుకుందాము, కొంచెం ఆవాలు వేసుకుందామండి, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేస్తున్నామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను 3. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. ఎందుకంటే మనం సాల్ట్ వాటర్లోనే ఎక్కువసేపు ఉంచాం కదా, ముక్కకి సాల్ట్ పట్టి ఉంటుంది. అందుకని మనం కొంచెం వేసుకుందాం, తర్వాత చూసి వేసుకుందాము. కొంచెం పసుపు వేస్తున్నానండి. చూడండి, ఇట్లాగా చక్కగా ఎర్రగా వేగేంత వరకు కూడా ఇలాగే వేపాలండి. మీడియంలో పెట్టుకొని స్టవ్ ఇలా చక్కగా అన్ని ముక్కలు కూడా వేగిపోయేంత వరకు ఇలాగే ఉంచాలి. ఇలా వేగితే కాకరకాయ చేదు ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి. సో ఇప్పుడు నేను కొంచెం పచ్చి కొబ్బరి తురుము తీసానండి, అది వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పడకపోతే అక్కర్లేదండి. అయితే టేస్ట్ కోసం వేస్తున్నాను నేను. చారులోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుందండి. అలాగే మామూలుగా ఈ ఫ్రై వేసుకుని రైస్కి మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కూడా చేదు ఉండదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఈ ఫ్రై బాగుంటుంది కాకరకాయ. చూడండి, నేను కొంచెం వెల్లుల్లిపాయ కూడా ఇట్లా సన్న సన్నగా దంచి వేస్తున్నానండి. ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసుకుంటే, అది టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కొంచెం వేసుకోండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం కారం వేసేసుకుంటున్నాము. చూడండి, కారం వేస్తున్నాను నేను. చూడండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేద్దాము.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, షుగర్ వాళ్ళు కాకరకాయ తింటే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోద్దండి, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.